మనకైతే ఇంకా దీనిపైన ఇంకా 2 వస్తాయి అనమాట. డ్యూయల్ టైర్ కదా, కొంచెం చిన్నగా ఉంటుంది షార్ట్ బాడీ కాబట్టి దీనిపైన ఇంకా 30 పేర్లు ఉన్నాయన్నమాట. ఇవి 30 పేర్లు పైన వస్తాయి అనమాట. మొత్తం కింద వేసి తర్వాత మిగతా పైన వస్తాయి. చూస్తున్న లోడ్ అయితే ఎలా అవుతుందో మనకి. లాస్ట్ టైం వేసుకెళ్ళింది అయితే 14 టైర్కి వేసుకెళ్ళాం కదా మన బండికి. పైన సేమ్ బాడీ మీద ఒకటి వేస్తున్నారు కదా, అదే లెవెల్ వచ్చిందనమాట. పైన ఒక 8 వచ్చినాయి. ఇప్పుడు దీనికి పైన ఇంకొక లైన్ వస్తుంది. ఇంకో లైన్ పైన వచ్చేసి మనకి 3, 4 అయితే వస్తాయి అనమాట. చూసుకోండి లోడ్ అయితే ఎట్లా అవుతుందో. పేపర్లు అయితే వచ్చేసాయి అనమాట. ఇక మనకి చూస్తున్నారు బండి అయితే 12 టైర్, ఇది 2 years. ఇక ముందు వెళ్తే మనకి చిట్యాల విలేజ్ వస్తుంది. విలేజ్లో వెళ్ళి తిప్పుకోవాలి. హైదరాబాద్ రోడ్డు బండి తిప్పుకొని భువనగిరి రోడ్కి వెళ్ళాలన్నమాట. మనకి వెళ్ళేది ఇప్పుడు రఘునాథపల్లి. ఇంకా 2 బండ్లు అయినాయి, అవి ఉన్నాయపోయినా ఇంకా అలాగైతే కాల్ చేయలేదు నేను. కాల్ చేసినాకైతే అయినా అవసరం లేదు, ఇంకా వాళ్ళు వెళ్తారు, మనం వెళ్ళిపోతే అయిపోతుంది. మెయిన్ ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది. మనకైతే హైట్ ఎయిర్ అనమాట లోడు. ఎందుకంటే రైల్వే ట్రాక్ చూస్తున్నారు కదా ముందు రైల్వే ట్రాక్, దానికోసం మనకు హైట్ రాదన్నమాట లోడు. అంటే హైట్ వస్తుంది మనకు 100 బీడ్లే కాబట్టి సెట్ అవుతుంది. 12 టైర్ లోడు 14 టైర్ లోడ్ అయితే బండి పోదన్నమాట. ఏ బండికైనా 10 టైర్ లోడే. 100 బీడ్లు అంటే 10 టైర్ లోడ్ అనమాట. ఈ రైల్వే ట్రాక్ దాటి ఒక 5 నిమిషాలు చిన్న పని ఉందట, చూసేసుకొని మళ్ళీ బయలుదేరిపోవాలి. ఇక మనం ఇవైతే రైల్వే ట్రాక్ దాగటదా. మనకి అదృష్టం బాగుండి గేట్ అయితే పడలేదు. పడితే చెప్పలేము, దగ్గర వెళ్ళి ఏం పడదు. ఆరం కొడితే ఆపేస్తాడు అనమాట. బండి వస్తుంది పంపించిన గేట్ వేద్దామని ఆపుతాడు. ఇదే మనకి రైల్వే ట్రాక్. నెక్స్ట్ దాటితే ఇక మన లోకల్ చిట్యాల లోకలే. ఇక చిన్నగా ఎగురుతుంది బండి. చూస్తున్నారా ఇక్కడ అవుపించేది స్టేషన్, రైల్వే స్టేషన్. ఆ స్టేషన్ కొంచెం ముందుకే ఉంటుంది అనమాట మన ఇల్లు కూడా వచ్చేసి. వచ్చేలా రైట్. ఇక బండ్లు పోయినా పోకున్నా మనమైతే నిమ్మలంగానే వెళ్ళాలి. బండి కొంచెం ఎయిర్ దిగుతుంది, నిమ్మలంగానే వెళ్ళి ఇబ్బంది ఏం లేదు అని అన్నాడు. అదే కాకైతే ఇక్కడ ఒక 5 నిమిషాలు ఆగి అక్కడ బండి ఉందన్నమాట. బండి అయినాక చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసేసుకొని వెళ్ళిపోతాయి. ఇక డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఆపుతాయి. ఇక చిట్యాల దాటేసినాక రామపేట దగ్గర ఇది ఐడియల్ కంపెనీ అని ఉంటుంది. ఆ కంపెనీ దగ్గర వెళ్తుంది. మొత్తం అదే చూస్తున్నారు కదా, ఐడియల్ కంపెనీ అనమాట. ఇక మనకైతే ముందు బండి వెళ్ళింది. ఇంకో బండి అయిన సుధాకర్ కాక నెంబర్ అయితే మన దగ్గర లేదు. ఆయన నెంబర్ లేదు కాబట్టి ఆయన ముందు వెళ్ళిండా లేదా వెనకనే ఉండదు తెలియదు. నా ముందే అయితే తమ్ముడు ప్రణయ్ కానీ బండి అయితే వెళ్తుంది. ఇక అది దొరకనే తెలియదు. మన బండికి సౌండ్ వస్తుంది కదా, ఎయిర్ సౌండ్. ఇదే అనమాట ఐడియల్ కంపెనీ. ఇది బాంబుల కంపెనీ వచ్చేసి. ఐడియల్ అంటే బాంబుల కంపెనీ. మన బ్లాస్టింగ్ చేస్తారు కదా బండలు, ఆ కంపెనీ అనమాట ఇది. మనకి చూస్తురుగా సౌండ్ అయితే ఎట్లా వస్తుందో చూపిస్తా చూడండి. అదనమాట మన సౌండ్. అందుకనే ఇక ఓనర్ కూడా నిమ్మలంగా బాగున్నాడు. అది కాక కూడా సరే నిమ్మలంగానే పోతా అని చెప్పేసిన. ఇక స్లోగా అయితే వెళ్దాం. ఇక రేపైతే ఒక 40 స్పీడ్ అయితే వెళ్తున్నాం. ఇక ఇదే స్పీడ్ కంటిన్యూ చేయాలి ఇక మనం, ఎందుకంటే సౌండ్ వస్తుంది కదా. మళ్ళీ అదేమైనా అయిందంటే ఇబ్బంది. మళ్ళీ ముందైతే నేను భువనగిరి దాకా ఒకటే రోడ్డు మనకి 40 కిలోమీటర్స్. భువనగిరి నుంచి రైట్కి మళ్ళీ అలా వరంగల్ రోడ్డు చూపిస్తా. అది కూడా లాస్ట్ టైం కూడా చూపించాను కదా, మళ్ళీ ఈసారి కొంచెం క్లారిటీగా చూపిస్తా. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మన రావణపేట దాటినాక మనకి ట్రాఫిక్ అయితే ఉండదు. మళ్ళీ ఒలిగొండలో ట్రాఫిక్ ఉంటుంది. ఒలిగొండ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇది చూస్తున్నారుగా, ఈ రోడ్డు వచ్చేసి మన చౌటుప్పల్కి వెళ్తాయి అనమాట. ఇంకా ముందు ఒక కిలోమీటర్ వెళ్తే ఒలిగొండ. ఇక్కడ విలేజ్ ఆఫీస్ చూస్తున్నారు కదా, అది మొత్తం ఒలిగొండ అనమాట. ఒలిగొండ దాటేసినాక ఇక మనకైతే ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండదు, షాప్ వెళ్ళిపోవచ్చు. మనకి ఈ రూట్లో వచ్చేటప్పుడు ట్రాఫిక్ కలిగిందంటే రావణపేట చిన్న ఊరే, అంత ట్రాఫిక్ ఉంటుంది. ఈ ఒలిగొండ ఒక్క దగ్గరనే ట్రాఫిక్ ఉంటుంది, పెద్ద గాలి ఇంకా రోడ్డు. ఇది కూడా మనకి 4 వే అవుతుంది అనమాట రోడ్డు మనకు వచ్చేసి భువనగిరి దాకా. కానీ అది ఎప్పుడో అవుతుంది అనేది అయితే తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ వెళ్తే ఇప్పుడు రావణపేట చూపిస్తా. అది కూడా అది ఒలిగొండ చూడండి. చూస్తున్నారు కదా మనకి ఇంకా చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జే మనకి బ్రిడ్జి దాటేస్తే ఒలిగొండని.
ఇది వచ్చేసి మనకి వెలిగొండ అసోసియేషన్ అనేది. మనకు కూడా ఆఫీస్ కాడ గిట్లే ఉంటాయి, తెలుసు కదా మీకు. బండ్లు మన ఆఫీస్ దగ్గర కూడా గిట్లనే ఉంటాయి. కాకపోతే ఏమైందంటే లాస్ట్ టైం ఫుల్ వర్షాలకి లారీలు మొత్తం మునిగిపోయినాయి. బ్రిడ్జ్ కింద పోయినాయి అన్నమాట వాటర్. మొత్తం లారీలు మొత్తం మునిగిపోయి మొత్తం ఆగమైపోయినాయి. ఇక్కడ రైట్ సైడ్ ఆ పార్కింగ్ లెక్క ఉంది కదా, దాంట్లో పెట్టి రిపేర్ చేయించుకుంటే లారీలు మొత్తం మునిగిపోతాయి. నెక్స్ట్ మనకి వెలిగొండ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అయితే వీడియో అయితే తీయను. ఎందుకంటే బైకులలో వీళ్ళు ముసలోళ్ళు వస్తుంటారు, కారం కొట్టినా జరిగారు. ఇక్కడ చౌరస్తా వస్తుంది. ఈ చౌరస్తాలో రైట్కి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది అంటే మనకి స్టేటు తిరుమలగిరి అనమాట. తిరుమలగిరికి టాప్ బై టాప్ అనమాట. అంటే రోడ్ వచ్చేసి పెద్ద రోడ్ అయింది మొత్తము. ఒకప్పుడేమో గుంతలు ఉంటుండే ఈ రోడ్డు మేము తిరిగినప్పుడు. ఇప్పుడు మొత్తం పెద్ద రోడ్డే, ఆగే బ్రేక్ కొట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ రోడ్డు అది కూడా చూపిస్తాను చూడండి. ఈ రోడ్డు ఉన్నది కదా, ఈ రోడ్డు మొత్తం డబల్ రోడ్ అయింది, మంచిగా అయింది అనమాట. ఆ సక్కి ఒకటే రోడ్డు తిరుమలగిరి వెళ్తే అది ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. రోజు అంత ఐడియా లేదు. మనం అయితే వెలిగొండ అయితే ఎంటర్ అయినాం. ముందుకెళ్ళాక ట్రాఫిక్ ఉంటుంది. ఫైనల్గా భువనగిరి అయితే వచ్చిన. భువనగిరిలో సీసాల కంపెనీ అంటారు కదా, ఎలా వెళ్ళాలనేది చూపిస్తారు చూడండి. ఇక్కడ రైట్కి రోడ్ అవుపిస్తుంది కదా, ఇదే అనమాట సీసాల కంపెనీకి వెళ్తుంది. మనకి ఒరిస్సాకి వైజాగ్ మన పేరు ఏమంటారు, అదే ఊరి పేరు అయితే వస్తలేదు. రణస్థలం ఉంది కదా, రణస్థలం కేబీల కంపెనీ ఉంది కదా రోడ్ పైన, దానికి ఇక్కడి నుంచి వెళ్తాయి అనమాట సీసాలు. మన బండ్లు కూడా మేము కూడా వేసుకొని వెళ్తాం అనమాట అప్పుడప్పుడు. ఇప్పుడు వచ్చేసి ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్తే ఫ్లైఓవర్ వస్తుంది, వరంగల్ హైదరాబాద్ హైవే. మనం వరంగల్ హైవే ఎక్కాలి, హైదరాబాద్కి ఎక్కొద్దు. రోడ్డు పెద్దగా అవుతుందని చెప్పిన కదా, చూస్తున్నారు కదా డబ్బాలు మొత్తం వెనకకి వేసేస్తున్నారు అనమాట. ఆయన సెట్ బ్యాక్ వేసేసుకుంటున్నాను వెనకకి. ముందు వెళ్ళి మనం ఫ్లైఓవర్ కింద రైట్ తీసేసుకోవాలి. రైట్ తీసేసుకొని ఒకటే రోడ్డు. మళ్ళీ వచ్చేసి మనం రఘునాథపల్లి ఊరి యువతల్ని మనకి ఏమంటారు ఆ ఊరి పేరు, అది ఊరి పేరు వస్తలేదు, మళ్ళీ యాద వచ్చినప్పుడు చెప్తా. అక్కడ మనం రైట్కి వెళ్ళిపోవాలి, రైట్ సైడ్ వెళ్ళిపోయి రాంగ్ రోడ్లు వెళ్ళాలి. అది కూడా చూపిస్తా ఎంత దూరం వెళ్ళాలి ఏందనేది. నిజమైన నిమ్మలంగా వెళ్తుండు మహారాష్ట్ర బండి. ఒక ఇండికేటర్ లేదు, ఏం లేదు. బండి లెఫ్ట్కి పోతుండు, మరి ఆపుతాడా ఏంటి తెలియదు. నాకు తెలిసి ఆపుతట్టే కొడుతుంది బండి, ఆపుతాడు. కానీ అది ఇండికేటర్ కూడా వేయట్లేదు. ఇక్కడ స్పేస్ లేదని చెప్పేసి అలాగే ముందుకు వెళ్తుండు. మహారాష్ట్ర బండి కదా, తెలియదు. ఫ్లైఓవర్కి నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ ఆపి చూడండి, ఇండికేటర్ లేదు, ఏం లేదు. రూల్స్ పాటించారు కానీ సీట్ బెల్ట్ మాత్రం పక్కా వేసుకుంటారు. వేరే స్టేట్లకు వెళ్ళినప్పుడు వాళ్ళ స్టేట్లో అయితే వేసుకోరు, కానీ మన స్టేట్లకు అదర్ స్టేట్ వెళ్ళినప్పుడు కంపల్సరీ సీట్ బెల్ట్ వేసుకుంటారు. ఇదే అన్నమాట. రైట్ మళ్ళీ చూసుకుంటూ వెళ్ళాలి. అలా చూసుకోండి, ఫోన్ బయట పెట్టి భయ్యా ఆగు, ఇది బైక్ అయినా చిన్నగా వెళ్ళిపోతాం. మరి లారీ ఆగదు కదా, ఎమ్మటే బ్రేక్ కొడితే. ఇక హైవే ఎక్కేసినామా అంటే ఆగేది లేదు, కొట్టుడే. ఇక అన్లోడ్ పాయింట్ వెళ్ళాక ముంగల్లా 2 బండ్లు వెళ్ళాయి. ఒక బండి అయితే వెళ్తుంది, మరి ఇంకో బండి కూడా పోవచ్చు అనుకుంటా. బండ్లు కూడా పెరిగినాయంట. నిన్న మనకు బండి వెళ్ళింది, బిఎస్పీ బండి. మోత ఎట్లా మోసం చూసినారు కదా, గట్ట ఎక్కుతుంటే. గట్టెక్కే కాడ స్పీడ్ బ్రేకర్ ఒకటి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనం స్లో అవుతానికి. ఇలాగా హైవేలో బండ్లు ఎట్లా వస్తాయి, డౌన్ కదా, దమ్మును వచ్చేస్తాయి బండ్లు అయితే. అందుకనే స్పీడ్ బ్రేకర్ వేస్తారు. ఇక మనకు ఒకటే రోడ్. ఇక ముందు ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళకి, తెలియని వాళ్ళకి అయితే నేను చెప్పేది ఏంటంటే, మనకి ఆలేరు బైపాస్ వస్తుంది, ఫ్లైఓవర్ అవుతుంది, కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు అక్కడ. ఆ ఫ్లైఓవర్ దాటినాక నీకు హోటల్స్ వస్తాయి. ఛత్రపతి శివాజీ హోటల్, హనుమాన్ బొమ్మ ఉంటుంది.
హోటల్ పేరు చూడకుండా లెఫ్ట్ సైడ్లో హనుమాన్ బొమ్మ ఉంటుంది చిన్నది. ఆ బొమ్మ పక్క పోంటే మనకి A to Z సామాన్ అయితే దొరుకుతుంది అనమాట. మనకి ఏ సామాన్ అంటే ఆ సామాన్ దొరుకుతుంది అక్కడ. ఇక్కడైతే మనం హైవే ఎక్కేసాం, ఇబ్బంది ఏం లేదు మనకి. ఒక్క దగ్గర బ్రేక్ అవుతాం అంటే అయితే కంటెక్ట్ చేస్తాం కదా, అక్కడనే బ్రేక్ అవుతాం. ఫస్ట్లో వెళ్ళిపోతూనే ఉంటుంది కదా మన బండి. అయితే మొదలు ఆగుతారు లేదంటే బయట వెళ్ళిపోతాం. బళ్ళు కూడా పెరిగాయని అంటారు. మైక్ పెట్టుకోలే కదా, వాయిస్ అయితే కొంచెం చిన్నగా వస్తుండొచ్చు మీకు. మైక్ పెట్టుకోలే నేను. ఇక ఇద్దరం ఉంటే మైక్ యూజ్ చేయాలి. ఒకళ్ళు ఫోన్ పట్టుకున్నా మనకు మైక్ వాయిస్ క్లారిటీ రావడానికి. ఇక నేను ఒక్కనే కదా ఇక ఎత్తున్నా, ఇక ముఖం ముందు పెట్టుకొని అయితే తీస్తున్నా కదా, అట్లా అని చెప్పేసి ఇక మైక్ అయితే యూజ్ చేయట్లేదు నేను. ఎందుకంటే వాయిస్ కూడా క్లారిటీ వస్తుంది కదా దగ్గర పెట్టుకొని తీస్తే. ఇక నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోదాం. ఇక ఆ హోటల్ ఉన్న దగ్గర అయితే మళ్ళీ నేను చూపిస్తాం. అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చిన ఫ్లైఓవర్ చూస్తారు కదా. వీడియో ఇప్పటిదానికి ఓపెన్ అయింది అనుకున్నా, 10 నిమిషాలే వీడియో ఓపెన్ కాలేదు. తీసినంతా వేస్ట్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాకైతే తీస్తున్నా, మళ్ళీ ముందుకు వెళ్ళాక తీస్తా. గుంతల రోడ్లో వెళ్తున్నాం కదా ఇప్పుడైతే. ఇక్కడ నుంచి అయితే మనకి ఎన్ని బండ్లు అనేది తెలియదు. ఇప్పుడే మన బండి కూరగాయలు తీసుకుంటే వద్దు బండ్లు వస్తున్నాయి, ఈ బండ్లకు సైడ్ కొట్టి వస్తున్నా నేను, వెళ్ళిపోకాక అంటే సుధాకర్ కాక అయితే వెళ్ళిపోయాడు. ఆ బండి కూడా అవుపిస్తుందా చూద్దాం. కొంచెం గుంతలు ఉంటాయి, చూసుకుంటూ వెళ్ళాలన్నమాట మనం అయితే. ఇప్పుడే ఒక బండికి సైడ్ కొట్టిన, ఆ బండి అయితే నా వెనక్కి వస్తలేదు. మరి అది ఇక్కడికైనా వేరేకాయ తెలియదు. బండ్లు అయితే అవుపిస్తలేవు. ఆ టర్నింగ్ దగ్గరికి పోతే అవుపిస్తాయి, అక్కడికి వెళ్ళాకైతే తీస్తా. మొత్తం ఇట్లనే ఉంటుంది ఇక ఫ్లైఓవర్. మనకి రైల్వే ట్రాక్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్లైఓవర్ అనేది పైన ఒప్పిస్తుంది. మనకి రైల్వే ట్రాక్ కోసం ఫ్లైఓవర్ వేసి ఇక్కడ ముందుకు వెళ్ళాక నేను ఆ ట్రాక్ కూడా చూపిస్తా. ఇక్కడ బ్రిడ్జ్ చూస్తున్నారు ఎంత డేంజర్గా ఉందో. చిన్నగా గుంతలు చాలా డేంజర్ అంటే చాలా డేంజర్. అది ఎవరైనా నైటు వచ్చి రాంటే కథమే, లైటు లేకుండా అటన్నిటైనా పడుతుంది బండి. ముందు మనకి మధ్యలో ఎందుకు ఫోన్ వీడియో కట్ అవుతుందంటే, మనకు ఫోన్ వచ్చినప్పుడు డైరెక్ట్ వీడియో కట్ అయిపోతుంది అనమాట. మన ఫోన్ వస్తుంది అనుకోం కదా, అందుకే కట్ అయిపోతుంది. అక్కడ గోదాంలో చూస్తున్నారు కదా, అవే మనకు అన్లోడ్ పాయింట్ గోదాంలు. ముందైతే టర్నింగ్ ఉంటుంది, ఆ టర్నింగ్ దాటి మళ్ళీ ముందు ఇంకో టర్నింగ్ ఉంటుంది, ఆ టర్నింగ్ దాటితే అయిపోతుంది. మన బండి అయితే ఆడ ఉంది, 2 బండ్లు వెనకబడ్డాయి అన్నాడు ప్రణయ్ గారి బండి వెనకైతే. సుధాకర్ కాక బండి అయితే ఒప్పడట్లేదు. ఇదే అనమాట మనకు రైల్వే ట్రాక్. ఇక్కడ ఇది అవుపిస్తుంది కదా, ఏమంటారు మన టవర్. ధోని కాక బండి కిందకి వచ్చినట్లు ఎన్నుకుని పరిచయం నీకెడ కట్టాలి. లారీ తిరుగుతూనే మిగులుతలేవు, ఇక నీ కట్టుకుంటూ కూర్చోవాలంటే కష్టమవుతుంది. ఇదే అనమాట రైల్వే ట్రాక్ అవుపిస్తుంది కదా. మనకు ట్రాక్ వచ్చేసి అటుపోతుంది గోదాంలో ఆ ట్రాక్లకి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సుధాకర్ కాక కూడా పోయినట్టుంది. మళ్ళీ అయితే అవుపిస్తలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ మనుషులు ఉన్నారు కదా, మనుషుల దగ్గర అయితే ఆపేసినట్టు కదా. ఇప్పుడైతే టర్నింగ్ తిరుగుతున్నాం మనం. ఆ బండికి ఇప్పుడు మన సైడ్ కొట్టింది, ఒప్పడట్లే కదా, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. మనకైతే ఇక ఆడదానుకున్నాయి బండ్లు. రేపు మధ్యాహ్నం లోపల అయితే ఖాళీ అయితే అవుతుంది. వీళ్ళంతా బండ్లోలే కావచ్చు. వీళ్ళందరూ మామూలుగా కిరాణా షాప్కి దానికి పోతురు అనుకుంటా. అన్న చూసి నవ్వుతుండ్రు, డ్రైవరే ఉన్నట్టుంది అన్న. మొన్న ఇక్కడ సేమ్ ఇదే ప్లేస్ ఇక్కడ ఉంది కదా, ఈ స్తంభం పక్క పొంటే ఆపానమాట బండి. ఇప్పుడేమో కొంచెం ముంగల్కి వెళ్తున్నాం ఇక మనము. సుధాకర్ కాక కూడా పోయిండు. సుధాకర్ కాకదే బండి. అన్ని బండ్లు వస్తూనే ఉంటాయి, కొంచెం బండ్లు తగ్గినాయి అనమాట ఇప్పుడు. ఇక్కడ చూపిస్తాం మన బండ్లు ఏమేమి ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే నేను చికెన్ కూడా తీసుకొచ్చిన, ఊషాన్ ఉంటాడు ఇక్కడ. చికెన్ తీసుకురా అన్నాడు, వస్తుంటే చికెన్ తీసుకొని వచ్చినాయి ఇక్కడికి. వాడు సుధాకర్ కాక నిలబడ్డాడు, చూస్తున్నారుగా. మన బండ్లు
కూడా చూపిస్తాయి ఇప్పుడు. ఇవే అనమాట. ఇప్పుడు నేను సైడ్ కొట్టిన బండి వెనకంగా వస్తుంది కదా, ఆ బండికి అనమాట సైడ్ కొట్టింది. బండ్లు అయితే ఏం వస్తలేవు. ఇక మనకు మధ్యలో అయితే ఈ బండి పడ్డది, ఒక బండి పడ్డది. ఇది మనదే. ఇప్పుడు మన బండి అయితే హైట్ తక్కువ వస్తుంది అనమాట, ఎందుకంటే మన 2S కదా, పెద్దగా ఉంటుంది. ఇది 1S కాబట్టి పైన 4 బేర్లు వచ్చినాయి దీనికి. ఏమైందంటే అడిగి లాస్ట్ నుంచి అయితే రెండో బండి మనది. ఈ బండి ఒకటి మధ్యలో పడ్డది. ఇదే తమ్ముంది. ఇప్పుడు నేను నా యూట్యూబ్లో ఫస్ట్ ఏమైంది కళ్ళు కళ్ళు గౌన్ ఆయన ఆయన విలు లేదంటలే. ఇది తమ్ముంది. ఇప్పుడు అనేది ఫస్ట్ మన యూట్యూబ్లో ఇదే ఉంటుంది, చిన్న రీల్ అయితే బండి. ఏనైనా దీని డ్రైవరు చూస్తురుగా, ఏమో వదులుతుండిగా. చికెన్ ఊషన్నది అమ్మ మొత్తుకుంటుండిగా. ఈయన చెప్పినా అది ఇక చూడిగా నన్ను తిట్టిపిస్తట్టున్నావు నువ్వు. తెలి మా అల్లుడు కూడా ఉన్నట్టుంది ఇక్కడ. ఇచ్చొస్తాయి మరి పోరా పోరి. నేను వచ్చేం అంత దూరం మళ్ళీ ఆడదాకా నడవాలి. ఇవన్నీ బేర్లే అనమాట. మనకు తెలిసి 50 లోపే ఉంటుంది మన బండి అయితే. ఈ బ్లూ కలర్ షర్ట్ అయినా మల్లుడు అనుకున్నా కానీ కాదు. ముంగల్ పోయి ఇచ్చేసి వాళ్ళగో చికెన్ అయితే తీసుకున్నా. ఊషన్ అదే అన్నాడు, చికెన్ ఇచ్చేసి రావాలి. ఇక చూద్దాం ఎన్ని బండ్లు ఉన్నాయో. అమ్మ నేను సింగిల్ లైన్ ఉంది అనుకున్నా, మొత్తం డబుల్ లైన్లు పెట్టిరుగా. ఈ లెఫ్ట్ సైడ్ లైన్లో 5 బండ్లు అయితే ఉన్నాయి. మరి సీరియల్ లేదనేది తెలియదు. ఇక మనకి కాకైతే చికెన్ ఇచ్చేసి చూద్దాం. నా గొర్రెలు మెప్పుతుడు మంచిగా, చిన్న పిల్లల్ని పట్టుకోండు. ఈ పట్ట బాగుంటుంది కదా, బ్లూ కలర్ పట్ట సూపర్ ఉంటుంది. ఏ బండికి వేసినా, ఎంత పాత బండికి వేసినా కానీ లుక్ అయితే సూపర్ లుక్ వస్తుంది అనమాట బండికి. ఆరెంజ్ కలర్ బండికి అయితే సూపర్ లుక్ ఉంటుంది. ఇలా ఎడబెట్టిండే ఉష్కాక బండి. ఇవి అనమాట గోదాములు చూస్తున్నారుగా. 50 ఎన్నో ఉన్నాయంట గోదాములు ఇవి. పోదాం బండి కాడికి పోదాం. వీడ పెట్టిండు బండి రామచంద్ర. ఆనించడానికి 1 కిలోమీటర్ నడిపించండి నన్ను అయితే. అది గేటు. ఆడున్న టెంటైర్ కూడా మనదే. చూద్దాం ఇక రంగపొంగ ఎట్లా అవుతుందో. ఏంటిది అన్నం బండ్లు ఉంది. పొద్దున తిందంత రాదు ఏమో. ఇప్పుడు వాళ్ళు కూడా వస్తారా? సుధాకర్ కూడా చూసాగా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే లేచిన. ఇక మనోళ్ళు ఫోన్ చేసి లేచినవా లేదా అని చెప్పి ఫోన్ చేసి అయితే లేపిర్రు. చూసుకుంటున్నారు కదా మన బండి అయితే. నిన్న చూపిలే కదా ఇట్లా ఉంటుంది. మనకు బండ్లు ఎన్ని వచ్చినాయో చూసినారా? మన వెనక నిన్న ఎన్ని బండ్లు ఉండే? ఇంకా 16 టైర్ వరకు ఉండే. 4-5 బండ్లు ఉండే. ఇప్పుడు ఎన్ని బండ్లు అయినాయో. ఆ బ్రిడ్జ్ ఉన్నది కదా, రైల్వే ట్రాక్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మూల దాటినాయి. అంటే అటు సైడ్ కూడా వెహికల్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఆ రోడ్డు దాకా పోవచ్చు. ఇంకా మనం తొందరగా వచ్చినాం కాబట్టి ఇంత దగ్గర పడ్డాం. లేకపోతే చాలా వెనకకుంటుంటమే. ఇక మనోళ్ళు అయితే ఆడ నిలబడ్డారు. ఫోన్ చేసి ఇంకా లేచినవా లేవలేదా అని అడిగితే వస్తున్నా అని చెప్పి లేచి వచ్చిన. ఇక మనోడు నరేష్ లేవనట్టుంది. పోయి చిన్నగా లేపి ఇంకా ఇప్పుడు అన్నం అంటే ఇక ఇల్లు అయితే నైట్ అన్నం వండారు. వాళ్ళిద్దరు తింటారేమో. ఇక ఉషాన ఆయన బండ్లో ఉండండి కదా, నిన్న చికెన్ కూడా తీసుకొచ్చినా కదా. ఇక ఆయన ఈరోజు చికెన్ తిన్నాడంట. ఇప్పుడు అది మనమే తీసుకొచ్చుకోవాలా. అలిసిపోయిందా వాటర్.
నరేష్ లే లే ఇప్పటిదాకా అంతవా అది లెక్క అట్లుంటుంది మనతోని. చూద్దాం ఇక మనోళ్ళు అయితే ఏం చేస్తున్నారు అనేది ఇక ముచ్చట పెడుతున్నారు మంచిగా. వాళ్ళకి పలగారాలు దొరికినాయి, మరి నాకు కూడా దొరికినట్టునే. బ్రష్ అవుతుంది, పేస్ట్ లేదు, బండ్లా చూసినా దొరకలే. ఇక మనోళ్ళు ఇలా పనులు తోముకుంటారు మంచిగా ఆరామ్సే. ఇక అంటారు ఇక ఎప్పుడు వీడియోలే తీసుకుంటుంటావారా, ఏం పని లేదా అంటారు చూడు. ఇక అడిగి వెనకాల అయితే చూపిస్తా. చలి పెడుతుంది, టవల్ లేదు. చూద్దాం పైగా వీళ్ళు ఏం చేస్తారు, ఏమో చెట్టు పెడతారో చూద్దాం. బండి నెంబర్ బాగుంది 177. బండి నాకు చూసినట్టే కొడుతుంది. ఏం పని పాట లేకుండా చలిగాలికి చూడు ఎట్లా ముచ్చట పెడుతుర్రు వీళ్ళు. చలి పెడతలేదంటివా కాక? ఎందుకు కట్టుకుంటా అన్న? చలి పెడతలేదే నీకు? ఆల్కహాల్ ఎక్కువనేది, నీకు చలి పెడతలేనట్టుంది. ఎందుకు పెడతా? బండ్లు అయితే మార్నింగ్ నుంచి జరుపుకుంటా అయితే వస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం లెఫ్ట్కి మళ్తే మన గేట్ వచ్చేసి అక్కడ ఉంటుంది. అది కూడా చూపిస్తా. గేట్లో కాంటా అవుతున్నాయి కొన్ని బండ్లు. మనమైతే లైన్లో అయితే వెళ్తున్నాం. నాకు తెలిసి బహుశా ఇక్కడికి 15 బండ్లు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ మధ్యాహ్నం లంచ్ తర్వాత అయితే కాల్ అవుతుంది. 3:34 కల్లా బయటకు అయితే వచ్చేస్తాం మనం. బండ్లు అయితే ముందుకైతే వెళ్తున్నాయి. చూస్తున్నారు కదా, కాంటాక్ట్ ఉంది అక్కడ బండి ఒకటి. చిన్నగా లైన్లోనే వెళ్ళాలి ఇక మనం. చూస్తున్నారు మన బండి అయితే పట్టైతే తీసేసిన. ఈ బండి ఉంది కదా, ఈ బండి అయిపోయాక మనదే అనమాట పెట్టేది సీరియలు. ఇవన్నీ బేర్లే. ఇట్లా వచ్చింది మనకు లోడు. అందరికేమో పైన వస్తున్నాయి, మనకు పైన రాలేదు చూడండి. ఈ కెమెరా బాగుంది గిడ. కెమెరా ఒప్పిస్తుందా? దగ్గర పోతే ఎవరు మీరు అంటుంది అది. సుధాకర్ కాకది కూడా కాల్ అయితే అయింది. చూస్తున్నారు వాడున్న బండి, అది కూడా కాలేదు. ఆయనకు బండ్లు లేకుండే, మాకేమో సీరియల్ బండ్లు పెట్టారు. ఫైనల్ అయితే బండి అయితే కాల్ అయితే అయింది. అక్కడ వీడియో తీసే అంత టైం లేదని చెప్పేసి అక్కడ వీడియో అన్లోడ్ దగ్గర అయితే తీయలేదు. ఇవన్నీ చూస్తున్నారు బండ్లు, ఇవన్నీ ఇప్పుడు ఏం అన్లోడ్ కావు, రేపైతే అన్లోడు. ఇక్కడ ఎందుకే ఆయన అంటే చిన్న పని ఉంది, ఆ బండి వస్తుంది ఒకటి ఆగంటే ఆగినా కాంట మీద ఉంది. అది రాగానే ఇక 2 బండ్లు అయితే బయలుదేరుతాం. ఫైనల్లీ భువనగిరికి అయితే వచ్చేసినాం అనమాట. బండి ఇప్పుడు వచ్చేసి బీర్ల లోడ్కి వెళ్తుంది. ఈ బండి మనదే ఉన్నట్టుంది, మనలో తెలిసిన బండి బీర్ల లోడ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు బండి బీర్లోకి వెళ్తుంది అనమాట. రేపు నాకు కొంచెం పని ఉన్నదని చెప్పేసి నేను పోను అంటే, ఈ ఓనర్ అయితే ఉన్నాడు కదా, ఓనర్ యాదయ్య అనేటి ఆయన వస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇప్పుడు చిట్యాలకి వెళ్తుండు. ఇక ఒక 1 అవర్ అట్లా ఉంటే ఆయన వచ్చేస్తాడు. బండి ఆయన కప్ప అయిపోయి నేనైతే చిట్యాలకి బస్సులో వెళ్తాను. ఇప్పుడైతే మనం చిట్యాల రోడ్లో ఉన్నాం భువనగిరికి. చూస్తున్నారు కదా, ఆ ఫ్లైఓవర్ వచ్చేసి ఇటు రైట్ వెళ్తేనేమో వరంగల్, లెఫ్ట్ వెళ్తే హైదరాబాద్ అనమాట. ఇక్కడ ఉన్నా ఇప్పుడు ప్రజెంట్. ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేసిన ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. వీడియో ఎలా అనిపిస్తుంది, ఇంకేమైనా మార్పు రావాలా, వీడియోలో ఇంకేమైనా తేడా ఉందనేది అయితే నేను కామెంట్ చేసి దాని ప్రకారం అయితే నేను ప్రయత్నిస్తాను వీడియో తీయడానికి. ఎందుకంటే ఇద్దరం ఉంటేనేమో క్లారిటీ ఉంటున్నాయి, ఒక్కనే ఉంటున్నా కాబట్టి ఇక నేను ఇన్ని అయితే వీడియోలో లెక్క ఓపియాను. ఇప్పుడు మనం లోపలే తిరుగుతున్నామని ఒక్కనే వస్తున్నాయి. ఇక బయటికి తిరుగుతా, బయటికి వెళ్ళినప్పుడు వేరే క్లీనర్ అయితే తీసుకొని వెళ్తాను అనమాట. ఇప్పుడైతే వీడియో అయితే క్లోజ్ చేసిన ఫ్రెండ్స్. బాయ్, జై డ్రైవర్స్.